గారు, అదేవిధంగా నా మిత్రులు బ్రదర్ యువరాజ్యం వారు 2 పర్యాయాలు సర్పంచ్ చేస్తూ వారిని గౌరవాధ్యక్షులు అదేవిధంగా వచ్చిన సర్పంచ్ మిత్రుడు, తర్వాత మా లీగల్ అడ్వైజర్ వీరభద్రాచారి గారు. సర్పంచులు ఎన్నికై దాదాపు 8 నెలల కాలం గడుస్తున్నది. అయినప్పటికీ కూడా మరి అప్పుడు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చాం ప్రజలకు. హామీలు ఇచ్చి రోడ్డు, డ్రైనేజు, కంటే ఏ సమస్య అయినా ప్రజలకు హామీ ఇచ్చి నానా రకాలుగా హామీలు ఇచ్చి చేసి ఎన్నిక కావడం జరిగింది. మౌలిక సదుపాయాలు కట్టిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా 8 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా సర్పంచుల పరిస్థితి ఎక్కడ వేసిన గుగ్గులు అక్కడనే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి మనమంతా సర్పంచులందరూ ఐక్యంగా ఉండవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే సర్పంచ్ సంఘాన్ని 30 సంవత్సరాలు 1990 నుంచి సంఘం ఏర్పాటు చేస్తూ సర్పంచులందరూ చైతన్యపరుస్తూ అందరూ వేదికపై తీసుకొచ్చి గౌరవేతరం అనేది లేకుండే, గౌరవేతరం కానీ జైంట్ చెక్ పవర్ అనేది లేకుండే. చెక్ పవర్ నేనే సర్పంచ్కే ఉండే. కానీ 2018లో పంచాయతీ తీసుకొచ్చి కేసీఆర్ గారు ఆ హైంలో జైంట్ చెక్ పవర్ పెట్టడం వల్ల ఉప సర్పంచ్ జైంట్ చెక్ పెట్టడం చాలా నానా ఇబ్బంది లేకుండా వాస్తవం. ఇప్పుడు అన్నట్టు కుప్పల సర్పంచ్ మన మహేష్ గారు అన్నట్టు, తర్వాత అదే అరుణ్ గారు, సాయన గారు, నిమ్మారెడ్డి గారు అన్నట్టు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఆ 2018 యాక్ట్ తీసుకొచ్చి టైంలో ఉప సర్పంచ్ అనేది గతంలో అధికారితో ఉంది. కానీ ఉప సర్పంచ్ యాక్ట్ తీసుకురావడం వల్ల సర్పంచులు పుస్తకాలు అమ్మి బాధ్యతలు తీసుకొచ్చి చాలామంది పనులు చేసినప్పటికీ గతంలో ప్రభుత్వంలో 13 సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మేము ఈ సమస్య ఉప సర్పంచ్ అనే సమస్య సర్పంచ్ పక్కకు చేరేసుకోవడం, మహిళా సర్పంచ్లు 50% మహిళలు వాళ్ళని కించపరిచే విధంగా చేరేసుకోవడం, తర్వాత జైంట్ చెక్ పవర్ మీద సంతకం పెట్టకపోవడం, పనులు చేసి ఏదో హామీలు ఇచ్చి ప్రజాసేవ చేద్దామని వచ్చిన సర్పంచ్లకు బాధ్యత తీసుకొచ్చి చేస్తే ఆ చెక్ మీద సంతకాలు పెట్టకపోవడం అనేది దారుణమైంది. ఈ సమస్యను మేము ఎన్నోసార్లు మంత్రి గారు తీసుకెళ్ళడం జరిగింది. అయినా ఇది ఎటువంటి పరిస్థితుల్లో జైంట్ చెక్ పవర్ అనేది ఉపసర్పంచ్ తీసివేయాలి మేము సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈఎల్ఎన్వి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉన్నారు. లక్షల జీతాలు వస్తున్నాయి, ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇలా గ్రామాల సర్పంచ్ ఉన్నారు, పేద సర్పంచ్ ఉన్నారు. వాళ్ళకి మేము అడిగింది హైడ్ చేస్తే ఒక 6,500 ఇస్తున్నట్టున్నాం. కానీ దాన్ని 20,000 పెంచాలని కూడా మేము ప్రధానమైన డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా మీరు ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేయట్లేదు. రాకుండా పై నిధులకు వెళ్ళి నుంచి కట్టువలడం, సర్పంచ్ ఒత్తిడి చేయడం అధికారం వల్ల ఇది చాలా దారుణమైన పరిస్థితి. ప్రజలేమో పనులు చేయలేక ఆ ప్రజలతో ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. సమస్యలు అట్లా ఉన్నాయి. మురికాయలు మట్టి తీయని పరిస్థితి ఉన్నది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా. ఎందుకంటే మీ యొక్క జాయింట్ చెక్ పవర్ విషయంలో ఉప సర్పంచ్ తీసేసి పంచాయత్ సెక్రటరీ జాయింట్ పెట్టాలని చెప్పి, పంచాయత్ సెక్రటరీ ఏంటి రికార్డు మెయింటైన్ చేస్తాడు, ఎంఏ రికార్డు చేస్తాడు, చెక్ మీద చేస్తాడు, రికార్డు రాస్తాడు. ఉప సర్పంచ్ ఏంది పైన కాట్లాట పెట్టి దీనివల్ల నా నష్టపోతుంది జరుగుతుంది. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వానికి తీసుకువెళ్ళాలి ఒక భావంతో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 19 జిల్లాలు నిన్నటి కూడా అయిపోయినాయి. 9 జిల్లాలకు కూడా వేసి త్వరలోనే ఈ యొక్క సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క ఖచ్చితంగా చేసేంత వరకు పోరాటం ఆగదు. ఎందుకంటే గతంలో కూడా జాయింట్ చెక్ పవర్ తీసేయాలని డిమాండ్ చేసినప్పుడు మరి అక్కడ హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో 50 మంది సర్పంచ్ నామినేషన్ వేసి ఆ విధంగానే విడిచి సమస్య పరిష్కారం చేస్తాడమని చేస్తే మమ్మల్ని అరెస్ట్ తీసుకుపోయి నిర్మల్ జైల్లో పెట్టడం జరిగింది. అయినా లొంగలే. ఇప్పుడు కూడా మేము రేవంత్ సీఎం గారికి ఏం చెప్తున్నామంటే ఈ జాయింట్ చెక్ పవర్ అనేది విషయం కూడా ఖచ్చితంగా తీసేయవలసిందే. ఈ గౌరవేతనం అనేది పెంచవలసిందే. ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేయవలసిందే. మేమంతా మీకు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నాం. మీరు చేసే కార్యక్రమం ఏ ఆదేశాలు ఇచ్చినా గ్రామాల్లో మేము పనిచేస్తున్నాం. ప్రభుత్వానికి మంచి పేరు రావాలా, మాకు కూడా మంచి పేరు రావాలని చేస్తున్నాం. కానీ ప్రభుత్వం ఈ విధంగా నిధులు రాకుండా కరెంట్ బిల్లు కట్టవాలని అనేది ఉపసర్పంచ్ జాయింట్ చెక్ అనేది వలన చాలా అభివృద్ధి గుర్తుపడుతుంది. సర్పంచ్ నాన్న ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఆత్మహత్య చేసుకున్నారు. అది సంఘటన రావద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి మరి చెప్పడం జరుగుతుంది. గడడానికి ఆ ప్రయత్నం చేసి సమస్య పరిష్కారానికి మార్గం తప్పకుండా నా లక్ష్యం ఒకటే పెట్టుకున్నాం. ఉప సర్పంచ్ చెప్పే విషయాలు. ఎందుకంటే అరెస్ట్ జైలుకు పోయినా భయపడలేదు, ఇప్పుడు కూడా భయపడలేదు. ఎందుకంటే సీఎం గారు సానుకున్నారు కాబట్టి 6 నెలలు అరెస్ట్ చేసినప్పుడు కూడా వారు పబ్లిక్ అధ్యక్షులు ఫైట్ చేశారు. కాబట్టి నేను వారిని అడిగే అర్హత నాకు ఉంది, సత్తా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను.
మనం పర్సనల్గా మాట్లాడి మనం అందరం సాయి రెడ్డి గారు మంచి యువకుడు ఉత్సాహవంతుడు. ఎందుకంటే స్పందన ఇప్పుడే నేను ఒక హాఫ్ ముందే చెప్పిన తను అంతా స్పందించాడు అని చెప్పగలను. అయితే మనం అందరం కూర్చొని పోయి మాట్లాడదాం, కూర్చొని పెట్టి పరిష్కారం చేయడానికి చేయలేదు. ఎవరైనా మనోడే కదా, రేపు అటు ఇటున్నా మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్ మనవి కాబట్టి మనకు మళ్ళీ వచ్చేది గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం 80% ఆగదు. దాని సందర్భం మనం ఫైట్ చేయాలో మాట్లాడదాం. అందరూ కలిసి రాయన్ గారు అధ్యక్షులు మనం అందరం పోదాం సర్పంచ్లో. తన ఈ సర్పంచ్ల ఫోరం అనేది తను పెట్టి సర్పంచులందరికీ కూడా ఒక గర్వకారణం, దీనికి ఒక స్టేజ్ని ఏర్పాటు చేసిన దానికి తను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సర్పంచ్ల ఫోరం అనేది ఒక ఐక్యత కోసం తన పాటుపడ్డది ఎనలేనిది. దానికి మన భువన యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదంతో పోరాటం చేసిండు. నాకు తెలుసు కోర్తెరాజు వెంకటేశ్వర సర్పంచ్ ఉన్నప్పుడు నేనున్నాను. అంతకు తను ఏం చేసింది అనేది నాకు అంతా కూడా నాకు రాజేంద్ర గారు చెప్తుంది, అన్నగారు మీ సేవలు అనేవి మా సర్పంచులందరికీ ఎల్లవేళలా ఇలానే ఉండాలి. మాకు ఇక్కడికి మీరు రావడం మాకు అదృష్టం. ఎందుకంటే ఎన్నో బాధలు ఉన్నాయి. నేను ఈ ఫోరం అధ్యక్షుడు అయినాక నాకు ఇప్పుడు తెలుస్తుంది మీరు ఎంత ఇప్పుడు, ఎందుకంటే జిల్లాకి ఎంతుంది, స్టేట్ అందరికి మీకు ఎన్ని కాల్స్ వస్తాయి అనేది కూడా మాకు అది చూస్తే నేను, ఎందుకంటే రోజు రాత్రిలో కూడా ఫోన్లు వస్తుంటాయి. కానీ నాకు ఇదేంటంటే ఒక ఫ్యాషన్గానే పెట్టుకున్నాను. ఎందుకంటే సర్పంచ్ అనేది ఎంత పవర్ఫుల్ ఉంటుంది అనేది మీకు తెలుసు. ఇప్పుడు మాకు కూడా నేను రెండో పర్యాయం కాబట్టి దీని గురించి ఎన్నో విషయాలు మీ ద్వారా మేము తెలుసుకోవాలి. దీనికి మీరు మళ్ళీ మాకు టైం ఇచ్చి మేము జిల్లాలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. దానికి మీరు దీని గురించి ఇంకా వివరాలు తెలుసుకుంటే మనం ఒక 1 మంత్ తర్వాత మీరు ఎప్పుడు అనేది చెప్తే మేము జిల్లా మొత్తం కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి మంచి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని, మనకి కష్టాలు అనేవి చాలా ఉన్నాయి, ఒక్కొక్క సర్పంచ్కి ఒక్కొక్క బాధలు ఉన్నాయి. అది చెప్పుకుంటే అవి తనితీరని. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడుతుండ్రు. ఎన్నో కళలతోని సర్పంచులు వచ్చి ఊర్లు బాగు చేయాలనే ఆలోచనతో సర్పంచులు అయినరు. నేను అందరినీ నేను తప్పు పడతలేను, కానీ సర్పంచ్లకు వాళ్ళకి సాధక బాధకు వెన్నంటే ఉండే కొన్ని ఉప సర్పంచులు కొద్ది ప్రాబ్లమ్స్ పెడుతున్నారు. మా దృష్టికి మీ దృష్టికి వచ్చినాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఒకటే, ఊరిని బాగు చేసుకుంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్నదమ్ములు లెక్క ఉంటారు కాబట్టి దయచేసి అందరు కూడా బాగుండాలని అన్న ద్వారా మనం ఒకసారి మీటింగ్ పెట్టేసి స్టేట్ ముఖ్యమంత్రి గారికి కానీ సీతక్క కానీ మీ అవన్నీ కూడా బాధలని మీ ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలని మీకు ఇక్కడికి మీరు నిర్మల్ పోతూ ఇక్కడికి వచ్చి మా గురించి కొద్దిగా ఆగడం, మాకు ఫోన్ చేయడం మా అదృష్టం. మరోసారి మీటింగ్ పెట్టుకొని మీ ద్వారా కంపల్సరీగా మా అందరికి సర్పంచులందరికీ బలం కూర్చేటట్లు ధైర్యం చేయడానికి మీరు ఒక మీటింగ్ పెడతాం. మీరు దానికి ప్రత్యేక ఆహ్వానితులు రావాలని కోరుకుంటూ, మీరు ఇంకా కొన్ని విషయాలు సర్పంచులు చెప్తారు, తర్వాత మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండలం నుంచి ఇంకా వేరే వాళ్ళు కూడా పోయి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఏంటంటే ఇలాంటి మనం చేస్తేనే రేపు పొద్దున సర్పంచుల మంత్రం ఒకటి ఉంటేనే మనం ఐక్యంగా ఉంటే నడుస్తుంది. అది మీ ద్వారానే జరిగింది ఫస్ట్ కాబట్టి, ఈ ఫోరం అనేది మీరు సృష్టిస్తేనే జరిగింది కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా మీకు ఇక్కడికి వచ్చినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సందేశాన్ని ఇవ్వగలని కోరుకుంటున్నాను. కప్ప చెప్పిన కొంచెం అటు ఇటు కానోడు కప్ప చెప్తేనేమో ఏదైనా మనం హెల్ప్ అవసరం కనుక అది ఇప్పటిదాకా అవసరం. మళ్ళీ ఈ కార్యక్రమానికి ముఖ్య వచ్చేసిన మా అన్న సర్పంచ్ కులం, సర్పంచ్ల రక్తం భూమన్న యాదవ్, అలాగే మా కుకాన్న, ఇంకా మన జిల్లా గారెడ్డి, ఇంకా మన గ్రామంలో వచ్చి సర్పంచ్ స్వాగతం సుస్వాగతం. ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకోవటం అయితే సర్పంచ్గా మనకు 100% మంచి కార్యక్రమం. అయితే చాలా రోజులు అయితే, ఎందుకంటే మరి భయపడ్డాడేమో చూసారో కానీ ఒక 10-15 రోజులు నిర్మల్ జైల్లో ఉండేప్పుడు. ఇప్పుడైతే హుజూర్ నగర్ బై ఎలక్షన్ అప్పుడు మనందరం సర్పంచులకు న్యాయం జరగాలి అని దగ్గర 200 మంది తీసుకొని పోయి నామినేషన్ చేద్దామన్న తరుణంలో ఆ టోల్ ప్లాజా దగ్గర ఆపి అరెస్ట్ చేసి డైరెక్ట్గా సెక్రటరీ తీసి అనుకున్న ప్రభుత్వం మనం కక్షి అనుకున్న భయపడ్డామేమో వస్తలేడు అని అన్న. సో మళ్ళీ మనందరికీ అదృష్టం మళ్ళీ అన్న యాక్టివ్ అయ్యి, ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటిదాకా కూడా మేమున్నప్పుడు జరిగిన కొంచెం వేరే, అంటే సర్పంచ్ లెక్కన అయినప్పుడు ఎంతో కొంత రెస్పాండ్ అవుతుంది. సమస్య అంటే ఏమైందంటే అధికారంలో ఉంటాం కనుక కొంచెం ఇది ప్రతిపక్షం చేసే రోల్. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, కాంగ్రెస్ వచ్చినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేయవలసిన రోల్. ఎందుకంటే మనం కొంచెం గట్టిగా అంటే అందరం ఇప్పటిదాకా మన రోజు సర్పంచ్ అని చెప్పినట్టు అందరం ఎమ్మెల్యేకి టచ్ పోయి ఉంటాం. ఇలా ప్రతిదీ కూడా ఎమ్మెల్యే లేకుండా నడగానే కాడుకుంటాం.
ఓపెన్గా చెప్పాలనంటే సరే గ్రామము అనేది స్వయం ప్రతిపత్తి. నేనైతే 5 ఏళ్ళు దగ్గర 10 ఏళ్ళే ఉంది. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అనేది అవసరం ఉండకపోవచ్చు మనం స్టాండర్డ్. ఎందుకంటే కొంత బిల్స్ కానీ ఇంకా ఓచర్స్ కానీ కొన్ని చిన్న చిన్న లూజ్ పోల్స్ మన దగ్గర కూడా ఉంటాయి కనుక భయపడాలా చెప్పుకోవాలని. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అద్భుతంగానే ఉన్నది. కానీ మనకు గౌరవం అనేది ఇంకా పెరగాలి. ఇప్పుడు అన్న చెప్పినట్లు 5,000 జీతం మాకైతే లాస్ట్ ఇచ్చేదో లేదో నాకైతే తెలియదు. కానీ కొందరు అంటే కొన్ని నిమ్న వర్గాలకు పాపం రిజర్వేషన్లు వచ్చిన వాళ్ళకు ఎస్సీలలో కానీ బీసీల ఫార్వర్డ్లకు కూడా వీక్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు అవి ఇవాళ ఇప్పుడు వస్తుంది వచ్చేదంతా గణపతుల సేవి ఒక్కోళ్ళు కత్తిలు పట్టుకుని వస్తే పిల్లలని సర్పంచ్ షాప్ అంటే ఉన్నా లేకున్నా ఇజ్జత్ ఏమవుతుంది దగ్గర మొక్కుకొని తప్పించి అంతా తెల్లంగి వేస్తున్నారు సర్పంచ్. నాకు అది ఎట్లా అయిపోయిందంటే నాకు రివర్స్ అయిపోయింది. పాత కాదన్న సమస్య ఏమవుతుందంటే ఆ కద్దరుకున్న వీళ్ళు అట్లుంటుంది. కానీ లోపల చూసే వరకు ఎంత బాధ ఉంటుందంటే 5 ఏళ్ళు వచ్చే వరకు ఎంతమంది సర్పంచ్లు రోడ్ల మీదకి వచ్చి భూములు అమ్ముకొని గల్ఫ్ దేశాలకు జనాలు ఇవన్నీ ఏం పట్టించుకోరు. మహేష్ కేంద్ర సర్పంచ్ నుంచి కొత్త కారు కొన్నాడు, సాయన్నకు కొత్త బైక్ కొన్నాడు, రాజేందర్ పెద్ద కారు కొన్నాడు. సార్ కొంతమంది ఎందరో నా లెక్కల 10% ఆఫ్ ద సర్పంచ్ని నెక్స్ట్ ఫీల్డ్ మీద ఉంటారు. వాళ్ళు కూడా ఉండాలంటే సారీ లెక్క ఫస్ట్ నుంచి వర్కరు కాంట్రాక్టరు ఏదో కష్టపడి అట్లనో ఇట్లనో గట్టిన ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా ఆ బిల్స్ కూడా ఇబ్బంది ఏమున్నది కనుక నేను చెప్పేది ఒకటి ఏది ఉన్నా కూడా మీరంటూ థైరాయిడే కాదు నడవాదన్న సమస్య అలా ఊళ్ళో టెండర్ వేసి ఏదో చెప్పుకున్నాడు అయితే పోయి 100 హామీలు ఇచ్చుకుంటాం మనం గెలదందుకు ఉండకాడికి చేస్తాము భూములు అమ్మి గుర్తులకి అయితే మనం డెవలప్మెంట్ చేయం కదా చేస్తే ఏమన్నా వస్తుందంటే ఏముండదు. ఎంత అద్భుతంగా చేసిన చివరకు మళ్ళీ ఈ పైన కూడా కనీసము మినిమం రెస్పెక్ట్ లేని ప్రజలు ఉన్నప్పుడు మీరందరూ కొండ్రు ఎమ్మెల్యే సభ జరుగుతుంది అన్న మనోడు చేసిండు ఎంతకంటే ఎక్కడికి చేస్తుండ్రు. మీరైతే ఇప్పుడు CDP వస్తుంది అనుకున్నాము, ఎంపీ ఉంటుంది, రాజ్యసభ ఇప్పుడు ఏది లేకుండా అయిపోయింది. అందరం కాంగ్రెస్కు సపోర్ట్గానే ఉన్న సర్పంచులందరూ అందరూ మన ప్రెసిడెంట్ సభ తీసుకుని ఉంటే వాళ్ళ విలేజ్ సమస్య కలుసుకోవడం చేస్తూనే ఉంటే అందరం స్టాండర్డ్ ఉంటాం. ఎందుకంటే గట్టిగా అందరం మండలం నుంచి ఒక పోయినప్పుడు ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఇంకా ఎవరు అయినా కానీ రెస్పాండ్ ఉంటుంది. ఇంతమంది మనం ఒక 5 కాలంలో ఉన్నప్పుడు రెస్పాండ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయినాం ఎందుకంటే ఆ సీనింగ్ చేసినాం 0 పాయింట్ అయినా 1% కూడా చేయలేదు. ఆయన చేసేటప్పుడేమో ఒక 10 సార్లు నా పంపు కలిసింది, ఒక 20 సార్లు నిఖిల్ సాయిలా కూర్చుంది. ఆయన ఫోరం ప్రెసిడెంట్ ఆయన అసలు ఎటు పోయిందో ఏం చేసినదో లేదు. సార్ ఏంటన్నా కొంచెం యాక్టివ్గా తిరుగుతుండో అటు ఇటు మొన్న మీరు మంచి కార్యక్రమాలు చేసి ఆడ మన సర్పంచ్ చనిపోతే నిజంగా వెరీ హ్యాపీ. నేను నిజంగా మీ అందరికీ నేను సభాముఖంగా ధన్యవాదాలు. అంటే రెస్పాన్స్ నేను అనేది రేపు మన దాంట్లో కూడా జరుగుతుంది, మనకు కూడా సమస్య ఉంటుంది. ఏముంటుంది 5 ఏళ్ళు మనం పంచుకుంటామే తప్పించి ఒక్కొక్కరికి కాంపిటీషన్ కావాలి. రేపు సారేంటి నా ఊరికి వచ్చి కాంటాక్ట్ నేను ఆలోచించుకో సర్పంచ్ విషయం లేదా రేపు పైకి పోయినప్పుడు అది వేరే విషయం. ఒక్కొక్కరికి సర్పంచ్ ఏంటంటే మా ఇష్టం. దయచేసి నేను ఏమంటున్నా అంటే మనం ఇట్లాంటివి జరగాలి. అన్నతో కాంటాక్ట్ కానీ అన్న గట్టిగా ఉంటే మనం 100 స్పీడ్ ఇస్తే 150 స్పీడ్ పోతుంది. కానీ సమస్య ఏమవుతుందంటే కొంత ఆర్థికమైన అంశాలు ఉంటాయి. ఇప్పుడు అందరం హైదరాబాద్ పోలే 4 కాలాల్లో పోలేదు అందరం పోలేము. మంచిగా 1000-2000 డీజిల్ 2 కార్లు అట్లా. నేను అనేది రేపు నా పోయినా ఇదే రూట్లో పోతాడు కనుక రేపు కలెక్టర్ దగ్గరికి తీసుకోపోరు, ఎమ్మెల్యే దగ్గరికి తీసుకోపోరు. అన్న మా వాళ్ళు అంతా గిట్లా ఉన్నారు ఏంటంటే అరే కరెక్ట్ అయిపోయింటే సరే సరే మీరు మీకు ఇస్తున్నా పోయి మీరు ఏడన్నా పట్టుకోరు మంచికి 10 లక్షలు 20 లక్షలు నేను మీకు SDF ఇస్తున్నా లేదా ఇంకో ఏదైనా ఫండ్ ఇస్తున్నా అంటే ఇన్వాల్వ్మెంట్. ప్రాబ్లం ఏంటంటే ఎన్ఆర్జీ చేసి కూడా యాక్ట్ ప్రకారం ఆయన తెలుసు. యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అథారిటీ ఏమో గ్రామ పంచాయతీ 100-200% యాజ్ పర్ జీవో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. గ్రామ పంచాయతీ తీర్మానం మేరకే పనిచేయాలి. కానీ ఎక్కడ జరిగింది ఎమ్మెల్యే సాబ్ ఇచ్చేస్తే టక్క ఊరికి 5-10 ఇస్తారు. మళ్ళీ ఆడ లీడరు లేదా ఆ ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ లేదా ఎంపీ దగ్గర పోయాలి చెప్పిన పని చేయాలి. ఎంతో గొప్ప మనకు గౌరవం ఇవ్వాలంటే కొంచెం గట్టిగా నిలబడాలి. టైం వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా సార్ ఏం సార్ ఇది అనే కాటికి అనాలి. ఏమవుతుంది మనవి సర్పంచ్ అయితే దీపోవు మనం ఏమి ఇచ్చేస్తాం ఓన్లీ రడ్డీ అంటే మీరు కూడా 6 నెలల పైన అయిపోతుంది, 8 ఏళ్ళు అయిపోతుంది. సమావేశానికి ఈ కార్యక్రమానికి సమస్యలు సర్పంచ్ గెలవకుండా ఒక స్థాయికి ఉంటాయి. గెలిచిన తర్వాత విపరీతమైనటువంటి బాధలు మొదలైనవి. సర్పంచ్ యొక్క బాధలు సరే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇది. మనం రాజ్యాంగం ప్రకారంగా పోతున్నాం. కానీ ప్రభుత్వాలు దీన్ని సర్పంచ్ని ఏ విధంగా ఇవ్వాలా, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నానా కంటాలు పడుకుంటూ
ప్రతి ఒక్క గోల్ పెట్టుకొని నేను సర్పంచ్ కావాలన్నా ఊరు మంచి చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో గెలిచిన తర్వాత గెలవడం ఒక ఎత్తు అయితే గెలిచిన తర్వాత పాలన నడిపించడం చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతుంది. అంటే మగవారు సర్పంచుల దగ్గర ఇబ్బంది ఉన్నది, అదేవిధంగా మహిళలు ఉన్నటువంటి సర్పంచుల దగ్గర చాలా ఇబ్బంది ఉంది. మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నారు, చూస్తున్నాను నేను కూడా. కానీ ఉప సర్పంచ్గా వాళ్లకు హక్కు ఉన్నది. ఒక వార్డులో గెలిచినటువంటి వ్యక్తి ఒక ఉప సర్పంచ్ అయ్యింది. ప్రతి విషయం గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి, ఎందుకంటే సర్పంచ్ అనే వ్యక్తి ముందు నుంచి పదకొండు దాకా కావచ్చు, పిల్లదాకా కూడా కావచ్చు. మూడు చేసి పబ్లిక్ సర్పంచ్కే తప్ప ఉప సర్పంచ్కి వాళ్ళు లేదు. వాళ్ళ దేశం నుంచి మంచోడు చెడ్డోడు వస్తాడు, రూపాయి అడుగుతాడు, రూపాయి దానం చేయాలి, అన్ని చేయాలి, మన సర్పంచ్ చేయాలి. ఎవరు వచ్చినా ఊరుకు ఆఫీసర్లు వచ్చినా ఇంకా వేరే విధంగా ఏం జరిగినా సర్పంచే ఖర్చు పెట్టుకోవాలి. ఇంత బాధలు పడి మళ్ళీ పక్క పొంటి వాడు కూర్చుండి వాడు రుబాబు చేయడం, సరే వాడికి ఒక హోదా ఉంటుంది, వాడు సమానంగా వాడిన వాళ్ళకి సమానమైనది. లక్కీలో ఒక వ్యక్తిని ఒక సర్పంచ్ ఎన్నుకుంటారు. అంతేగాని పక్కకు కూర్చొని నేను సర్పంచ్తో సమానంగా కూర్చుంటా, నేను సర్పంచ్కి దూరం జరగా, కరెక్ట్ పద్ధతి కాదు. దీనివల్ల ఏమవుతుందంటే వ్యవస్థ కుంటుపడిపోతున్నది. కుంటలు సర్పంచ్ ఎంతో మంచి ఉద్దేశంతో పనిచేయాలని పోతున్నాడు, ఆడ పోయేసరికి మానసికంగా బ్యాక్ అవుతుంది. కాబట్టి మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకోండి, కన్సర్న్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకోండి. వాళ్ళ ఉప సర్పంచ్కి ఏ విధమైనటువంటి హక్కులో వాళ్ళకి ఇవ్వండి, మేము అడ్డండి. కానీ సర్పంచ్తో సమానంగా అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. మీరు ఒక కాలు ఇవ్వండి, తప్పకుండా హైదరాబాద్ వస్తాం కూడా మా పక్షాన మీరు పోరాడుతున్నారు. కాబట్టి ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే, సరే స్థానిక సంస్థలల్లో వార్డు కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఓటకు ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్క పౌరుడు సమస్యను తీర్చి వాళ్ళ ఇబ్బందులను ఎత్తి మీద వేసుకొని వాళ్ళే బాధపడుతూ సమస్యలు తీర్చుకున్నట్టు కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఓటు దృష్టి పెట్టాలి. సర్పంచ్ల పక్షాన కూడా ఒక ఎమ్మెల్సీ ఉంటే మా బాధలు ఎమ్మెల్సీకి చెప్పుకోవచ్చు కదా, ఆ ఎమ్మెల్సీ పోయి హౌస్లో మాట్లాడచ్చు కదా. మేము అడుగుతున్నాం అదే, మేము అదే సర్పంచ్లకు కూడా స్థానిక సంస్థల ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి మా ఆలోచన. మా బాధలు మాకు హౌస్లో మేము వినిపించుకుంటాం, మా నాయకులు మేము చెప్పుకుంటాం. ఇప్పుడు మీరున్నారన్న మీరు ఎంత చేసినా అఫీషియల్ కాదు. మనం పోరాటం రోడ్ల మీద ఉద్యమాలు చేస్తామచ్చు, కానీ హౌస్లో మన చట్టసభలల్లో వినిపించేవాడు కావాలి. కాబట్టి మీరు దృష్టి తీసుకుపోయి మీరు అంటే మీకు నాకు ఉన్న అనుభవంతోనా కాదా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇద్దరు మేము ఉద్యమాలు చేస్తున్నాం, మాకు కొంచెం అవగాహన ఉన్నది. ఈరోజు సర్పంచ్ అయినా మేము సర్పంచ్గా కూడా మేము చట్ట ప్రకారమే పోతున్నాం. ఈడ కూడా ఫ్రాడింగ్ చేస్తారు, జెన్యున్గా పోతున్నాం. కానీ ఓపికతోనే ఉంటుంది. ఓపిక నశించింది అనుకో, వేరే దారి తీస్తుంది. కాబట్టి దయచేసి మీరు పోరాటం చేస్తున్నారు, ఇంకా పోరాటంగా మాకు సమస్యలు చిన్న సమస్యలు మానసిక శోభ గురి చేస్తున్నాయి. మహిళా సర్పంచ్లు కావచ్చు, తెలివని సర్పంచ్లకు కావచ్చు, ఇబ్బంది అవుతుంది. ఇంకొక రోజు మా అధ్యక్షుడు చెప్పినట్టు తప్పకుండా అంటే వాట్సాప్లలో వాళ్ళ బాధలు చూస్తుంటే వర్ణనాతీతం పాపం. మా దగ్గర అయినా సమస్య ఉండేటచ్చు, కానీ మాకు కొట్లాడే మాకు తెలివి ఉన్నది. ఇట్లా పోవాలి తెలివని వాళ్ళు పాపం సూసైడ్ అటెంప్ట్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వాడు మీటింగ్ పెట్టుకొని మీరు రాష్ట్ర మొత్తంలో ఒక కాల్ పిలిపియండి, పోదాం మనం మినిస్టర్ గారి దగ్గర పోదామా, మీరు ఇంకా పిలిపించినా కానీ మేము వస్తాం. తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటాం. మ్యాక్సిమం అయితే తొందరగా అయ్యేటట్టు ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. సాయిరెడ్డి అన్నగారు ఫోన్ చేయడం అయింది. ఫోన్ చేయగానే వెంటనే స్పందించి మన రాష్ట్ర ఫోరం అధ్యక్షులు భూమన్న యాదవ్ గారికి మీరు వచ్చినందుకు మా మండల సర్పంచుల తరఫున మొత్తం అందరి తరఫున ధన్యవాదాలు అన్న. నా యొక్క ధన్యవాదాలు అన్న. ఏం లేదు, సర్పంచులు అనేటోళ్ళు ఏంటంటే ప్రథమ పౌరులు. విలేజ్లో అన్ని వాగ్దానాలన్నీ మేమే చేసినాము. సర్పంచ్ అనేటోళ్ళే చేస్తారు కాబట్టి సర్పంచ్ ఆధ్వర్యంలో పనులు నడవాల. మా అరుగులు గ్రామంలో అంటే కొన్ని గ్రామాలలో చదువుకపోతుంది. అంటే నాకు బీపీ లెవెల్లో కొద్ది అనుభవం ఉన్నాయని ఇంతకుముందు ఫీల్డ్ అసిస్టెంట్ చేసినాను 18 సంవత్సరాలు. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ కింద నిలిపినాను కదా. కొన్ని చదువుకపోతుంది కొన్ని విలేజ్లలో.
80% విలేజ్లల్లో 80% సర్పంచ్లకు ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అరుణ్ సర్పంచ్ గారు అన్నట్లు చేరు విషయంలో నేను అరుగుల్లో కూడా నాకు వచ్చింది ఎదురైంది. నేను చెప్పిన ఒకటే చెప్పిన ఉప సర్పంచ్ చేరు అటు ఉంటుంది, సర్పంచ్ చేరు మిడిల్లో ఉంటుంది అని చెప్పి నాకు తెలుసు కాబట్టి అనుభవంతో చెప్పిన అంతే నడుస్తుంది. కొందరమే సర్దుకపోతున్నాం, మిగతా వాళ్ళకి అందరికి ఇబ్బంది ఉంది. ముఖ్యంగా మహిళా సర్పంచ్లకు మాత్రం వాళ్ళు చెప్పుకోలేకపోతుంది. ఎక్కడన్నా విలేజ్లలో అన్న అంటే సర్పంచ్ అంటే మహిళా సర్పంచ్లకు ఏంటంటే వాళ్ళ భర్తలు సపోర్ట్ ఉండాలి. వాళ్ళు సపోర్ట్ లేదు, విలేజ్లో ఏం వాగ్దానాలు చేస్తారు మేడంలకు. ఎందుకంటే అనుభవం ఉండదు కొద్దిగా వెనుక అంటే వెనుక వాళ్ళ హస్బెండ్స్ ఉంది కొద్దిగా నడిపిస్తే వాళ్ళని కూడా అనగదొక్కే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కొన్ని మన గ్రామాలు డెవలప్ కావాలంటే సర్పంచుల భర్తలకు కూడా కొద్దిగా వాళ్ళు వార్డు మెంబర్ ఉందని ఏదన్నా ఉండాలన్నా వాళ్ళకు కూడా కొద్దిగా విలువించి అంటే చేస్తే బాగుంటుంది. దీంట్లో ఉప సర్పంచులు లీడ్ చేస్తారు వాళ్ళు. గ్రామ పంచాయతీ కానీ కూర్చోమని కాదన్నా అంటే బయట ఇట్లా అద్దు మా ఆడ కూకుండా అద్దు అట్లా అంటలేరు. కాకపోతే కొద్దిగా సలహాలు ఇస్తారు కదా, అట్లా నేను అంటున్నా. ఇది ఒకటి ఉప సర్పంచుల చేసుకోవారు కూడా రద్దు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక మీరు పిలువగా నచ్చినందుకు మీకు వచ్చాను. ధన్యవాదాలు. అధ్యక్షత వహిస్తున్నాను. మన స్టేట్ తెలంగాణకి నమస్కారం. విషయం ఏంటంటే అన్న చెప్పినట్టుగా అక్కడక్కడ ఉప సర్పంచ్లు ఇబ్బంది పెడుతున్నారనే మాట వాస్తవం. అయితే ముఖ్యంగా నాకున్న సమస్య ఏంటంటే మా మేడం సర్పంచ్, నేను ఉప సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైనాను. మా వార్డు మెంబర్లు కూడా వార్డు మెంబర్లతో సహా అందరము ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాము. నాకు వార్డు మెంబర్ల నుంచి కానీ ఉప సర్పంచ్ నేనే కాబట్టి నాకు ఇబ్బంది లేదు. నాకున్న ఇబ్బంది ఏంటంటే నాతో పోటీ పడాలని చూసి నేను వాగ్దానాలు చేసి ఫండ్స్ అడిగితే ఇప్పిస్తా, తీసుకొచ్చి పనులు చేపిస్తా అని వాగ్దానాలు చేసి ముందుకు వచ్చి ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆ వాగ్దానాలకు కానీ వాళ్ళు పెట్టిన డిమాండ్లకు కానీ చాతగాని సర్పంచ్, పక్కకు తప్పుకున్న సర్పంచ్ మన కాంగ్రెస్ మాకు ఉన్నదే ఫోరము 4-5 మెంబర్స్. మా మునర్బాల చిన్న విలేజ్ ఉన్న 725 ఓట్లు, 730 బిలో 1000 పాపులేషన్. అంత చిన్న విలేజ్. ఆ తాతగాని సర్పంచ్లు వీళ్ళని పట్టుకొని మన కాంగ్రెస్ వాళ్ళని పట్టుకొని నా మీద వీడు ఎట్లా సర్పంచ్ చేస్తాడు, 5 సంవత్సరాలు ఏ విధంగా పోరాడి గెలుస్తుందో చూద్దాం అన్న దాని మీద వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళకు నాకు కూడా దూరం చేసి కూర్చున్నాడు. ప్రతిదానికి అడ్డంకాలు వేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన ఫండ్స్ అయినా గవే, నేను తీసుకొచ్చిన ఫండ్స్ అయినా గవే అని ఎమ్మెల్యే గారు అక్కడ మీ హైదరాబాద్కు ఎస్పీఎస్ ఫండ్స్ 5 లక్షలు కేటాయిస్తున్నాను అని డిక్లేర్ చేసి, ఇక్కడ కాంగ్రెస్ లీడర్ అడిగింది కూడా మీ ఎస్సీ వర్గానికి, లింబరెడ్డి అడిగింది కూడా ఎస్సీ వర్గానికి. నా దగ్గర ఉన్నది కొంచెము, ఉన్న దాంట్లో 5 లక్షలు ఇస్తున్నా అని 10 మంది విలేజర్స్ ముంగట చెప్పినాక కూడా దాన్ని సర్పంచ్ గారి పేరు ఎక్కడ కూడా లేకుండా ఓన్లీ కాంగ్రెస్ లీడర్ గారే తీసుకొచ్చినట్టుగా 4 పేపర్లలో రాసుకొని కావాలని బదనాం చేసి ఈ సర్పంచ్తోని ఏ పనులు కూడా కావు, చెయ్యడు అనే దిశగా తీసుకుపోతున్నారు. నేను సాయిరెడ్డి గారికి పోయేది ఒకటే, ఈ నాది స్టేట్ లెవెల్ దాకా తీసుకుపోయే సమస్య కాదు, ఓన్లీ ఎమ్మెల్యే గారి దగ్గరనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి సాయిరెడ్డి గారు మీరు ఈ సమస్యని విధంగా సాయిరెడ్డి అయినా మీరు ఇక్కడనే మాట్లాడి, చిన్న చిన్న సమస్యలు కాబట్టి ఈ చిన్న చిన్న సమస్యలనే మనకు మెంటల్గా ఇదవుతున్నాము, డిస్టర్బ్ అవుతున్నాము. కాబట్టి ఈ సమస్యను ఇక్కడనే మీరు తీర్చగలరని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ఈ యొక్క ఫెసిలిటీకి ముఖ్య అతిథిగా మూసారి పక్షులు చెప్పారు. కానీ ఇప్పుడు మేము
సమాధానం చెప్పలేకపోతున్నాము. మరియు ఈ రోజుల్లో ఎప్పుడైతే ఉన్న సర్పంచ్ అందరూ ప్రజలకు అతి దగ్గర ఉండే సర్పంచ్లే అన్న, ఎంపీడీసీ గారు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు. మాకు అప్పుడప్పుడు అయితే 1 గంటకు కాల్స్ వస్తాయన్న. 1 గంట ప్లేస్ కూడా మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ముందుకు వెళ్తాము. అసలుకి సర్పంచ్కి, ఉప సర్పంచ్కి సేమ్ కేటగిరీ చైర్స్, చెక్ పవర్ సేమ్ ఉన్నామంటే మాకే కొంచెం బాధ వేస్తుందన్న. మరియు ఒకవేళ ఒక పని చేద్దామన్నా కానీ ప్రతి ఒక్క పనికి తీర్మానం అంటున్నారు, తీర్మానంలో ఉప సర్పంచ్ సంతకం అంటున్నారు. ఆ తీర్మానంలో మేము చేసే పనులు ఉప సర్పంచ్ నచ్చట్లేదు, నచ్చకుంటే దాన్ని తీర్మానం ఆ సంతకం పెట్టట్లేదు, ఆ పని అక్కడే పెండింగ్ అయిపోతుంది. అంతేకాదన్న, ఈరోజు మనం చేసే పనులు వాస్తవంగా ఎంబీ చేపిస్తున్నాము, లీగల్గా పెడుతున్నాము. ఆ లీగల్గా పెట్టిన ఎంబీ ఒక 4 లక్షల ఎంబీ అయితే ఆ ఎంబీ కూడా ఇంత అవుతుందా అంత అవుతుందా అని కూడా ఉప సర్పంచ్ గారు వచ్చి సెక్రటరీ గారిని బెదిరియడం, ఈ కొలత ఎంత అవుతుంది, ఈ గట్టి ఎంత అవుతుంది అని అడగడం. ఈ 100 మీటర్లు గట్టి వేస్తే ఒక 4 లక్షల ఎంబీ వేస్తే ఈ 4 లక్షల ఎంబీ ఎంత అవుతుందా అని సెక్రటరీని బెదిరియడం ఉప సర్పంచులు చేయడం చాలా బాధాకరం ఉందన్న. మనం లీగల్గా వెళ్తున్నాం. ఎంబీ అంటేనే ఒక ఏ నుంచి డి దాకా సైన్ సిగ్నేచర్ ఉన్నాయి, వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు, వాళ్ళు సిగ్నేచర్ చేస్తున్నారు. దాన్ని కూడా తప్పు పడుతున్నారు. వాళ్ళకి అసలు ఉప సర్పంచ్లకు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడతారు, మాకు తెలియట్లేదన్న. మాకు ఉప సర్పంచ్ చెప్పారైతే ఎంత తొందరగా రద్దు అయితే అంత త్వరగా మా ఉన్న గ్రామాలు ముందుకెళ్తాయన్న సర్పంచ్లు. తర్వాత ఏంటన్నా ఈ చైర్ విషయం కూడా అన్న, ఉప సర్పంచ్ చైర్ కూడా మా సర్పంచ్ చాలా బాధపడుతున్నారు. పక్కనే వేసుకోవడం అనేది కరెక్ట్ కాదన్న. ఇవాళ నేను జెంట్స్ అన్న ఉప సర్పంచ్ పర్లేదు నా పక్కన వేసుకో. ఇవాళ లేడీ సర్పంచ్ ఉన్నా, లేడీస్ పక్కన కూడా ఉప సర్పంచ్ చేరేస్తే ఆమెకి ఏం లేడీ సర్పంచ్ మా దగ్గర 10 మంది ఉన్నారు. వాళ్ళ పక్కన ఉప సర్పంచ్ కూర్చొని ఎట్లుంటుంది చెప్పండి. వాళ్ళు బాగా ఇక్కడ ఉప సర్పంచ్ కూడా సర్పంచ్ అక్కడ ఎక్కడో కూర్చుంటున్నారు వాళ్ళ భర్త. వాళ్ళకి ఏదో ఫీలింగ్ ఉంటుంది కదన్న. అదే చైర్ విషయంలో కూడా మాట్లాడన్నా. తర్వాత మనకు ఉందన్న, మేము ఎక్కి ఇప్పుడు 15వ తారీఖు వస్తే 8 నెలలు అవుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ ₹1 కూడా ఇవ్వాలి. ఏం చేయలేకపోతున్నాం. మనము వాగ్దానాలు ఇచ్చాం. సర్పంచ్ పోటీ చేసేటప్పుడు ఇంటికి తీసుకుంటా, ఆ గట్టలు కట్టిస్తా, ఈ గట్టలు కట్టిస్తా, రోడ్డు పంపిస్తాను ఆలోచించామన్నా. రోడ్డు వేయట్లేదు, మేము గట్టలు కట్టట్లేదు. స్టేట్ ఫైనాన్స్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కూడా మనకు ఇవ్వట్లేదు. మనం ఏది దృష్టికి తీసుకుపోతున్నా. ఈ యొక్క అవకాశం అందరికీ ధన్యవాదాలు.